హాయ్ అండి, వెల్కమ్ టు పిఎన్ఆర్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి. ఇప్పుడు మన ముందు ఒక బ్రదర్ ఉన్నారు. ఇతను కొంతమందికి ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఫిజికల్లీ బాగున్నా కూడా కష్టపడడానికి ఇబ్బంది పడే వాళ్ళ మధ్య ఇలాంటి వ్యక్తులు కూడా మా దగ్గరికి ట్రైనింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది. అతని మాటల్లోనే మేము అతని మీద ఎఫర్ట్ ఎంత పెట్టాము, ఏం ట్రైనింగ్ ఇస్తున్నాము అనే విషయము అతని మాటల్లోనే విందాం. దీని ద్వారా ఎవరైనా మా దగ్గర ట్రైనింగ్ రావాల్సిన వాళ్ళకి ఇక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎలా ట్రైనింగ్ ఇస్తామనే విషయం అయితే మీకు తెలుస్తుంది. ఒకసారి అతని మాటలో విందాం. చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను మలిసల్ నుంచి వచ్చాను. ఎక్కడి నుంచి? మలిసల్ సార్. ఎంత దూరం ఎక్కడి నుంచి? అరగాస్. ఇంత ముందు ఎప్పుడైనా మీకు మొబైల్ ఫీల్డ్ టచ్ ఉందా? లైట్ గా టచ్ ఉందండి. ఏమేం పనులు చేసేవాళ్ళు? అంటే ఛార్జింగ్ కరెంట్ ట్రై చేసుకోవాలి, కాంబోర్డ్ మార్చుకోవాలి. తర్వాత ఇంకేం తెలియదు. మదర్ బోర్డ్ గురించి ఏమైనా ఐడియా ఉందా? లేదు. ఏ సెక్షన్ లో ఉంది, ఏ సెక్షన్ లో ఏ ప్రాబ్లం ఉంది? తెలియదు సార్. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు మీరు? ఇప్పుడైతే మొబైల్ గురించి మొత్తం తెలుస్తుంది సార్. అన్ని సెక్షన్ గురించి మొత్తం ఎక్విప్మెంట్ గురించి మొత్తం తెలుస్తుంది. మీకు బేసిక్ లెవెల్కి వచ్చారా, మీరు అడ్వాన్స్ లెవెల్కి వచ్చారా మా దగ్గరికి? బేసిక్ గా నేర్చుకోవడానికి వచ్చాను సార్. మీకు ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చాము? అడ్వాన్స్ లెవెల్ ఇచ్చేస్తాం. ఏమేమి సెక్షన్ చెప్పాము బ్రదర్? ఛార్జింగ్ సెక్షన్ ఒకటి, పవర్ సెక్షన్, గ్రాఫిక్స్ సెక్షన్, రైటింగ్ సెక్షన్, నెట్వర్క్ సెక్షన్, ఆల్మోస్ట్ మొత్తం చెప్పేసి. మనం ఎలా చెప్పాము? అది స్కిమాటిక్స్ చూపించామా, లేకపోతే డయాగ్రాము, స్కిమాటిక్స్, లైవ్ బోర్డు మీద మూడింటి మీద చూపించామా? ఎలా చెప్పాము చెప్పండి. ఫస్ట్ ఎలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ డయాగ్రామ్ వేసి మనకి మొత్తం థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ ఎలా వర్క్ అవుతుంది, ఏ లైన్ లో ఏ లైన్ వెళ్తే ఏ లైన్ అనేది ఓపెన్ అవుతుంది చెప్పామా? చెప్పేసి చెప్పింది మనము స్కిమాటిక్స్ లో ఆ లైన్ లో ఉందా లేదా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూపించామా? చెప్పేసి బిట్ మ్యాప్ ద్వారా చూపించామా? దాన్ని అలానే తీసుకొచ్చి మనము వర్కింగ్ బోర్డు మీద వోల్టేజ్ చెక్ చేసి చూపించామా? మీరు చెక్ చేసినారా? సక్సెస్ అవుతుందా? ఆ విధంగా చేస్తే చేసుకోగలం కదా కంప్లైంట్లు. మీరు ఏమేమి ఇక్కడ వచ్చి లైవ్ లో చేయగలిగినారు చెప్పండి. ఛార్జింగ్ సెక్షన్ సార్, లైటింగ్, గ్రాఫిక్స్ మీ దగ్గర చెక్ చేయించామా? మీరు ఏమైనా మొబైల్ తెచ్చుకుని ప్రయత్నించారా? ప్రయత్నించాను సార్. ఏం కంప్లైంట్? ఏం కంప్లైంట్ ఉన్నింది అంటే షార్ట్ ఉన్నిందా? ఎలా రిమూవ్ చేసినారు, అది ఎలా ఫైండ్ అవుట్ చేశారా? సెక్షన్ వారీగా జిఆర్ చెక్ చేసినారా? చెక్ చేసాను సార్. తర్వాత వోల్టేజ్, తర్వాత ఎలా రిమూవ్ చేసినారు? డిస్టినేషన్ కరెక్ట్ చెక్ చేశాను సార్. ఫస్ట్ జిఆర్ చెక్ చేశాను సార్. తర్వాత జిఆర్ కరెక్ట్ వచ్చింది. తర్వాత ఫార్వర్డ్ వైస్ లో చెక్ చేశాను. తర్వాత డెస్టినేషన్ చెక్ చేశాను. మొత్తం దాంట్లో షార్ట్ కనిపిస్తే రోజు వేస్తే ఫైండ్ అవుట్ చేశారు. అలా అయిందా మొబైల్? అయింది సార్. మేమేమైనా కూర్చొని చేయించామా, మీరే సొంతంగా చేస్తున్నారా? సార్ నేను మార్నింగ్ చేస్తాను. మా సపోర్ట్ లేకుండా మీరే ఓపెన్ చేసి చేస్తున్నారు. సక్సెస్ అయింది కదా? మీరు చెప్పిన మెథడ్ లోనే ట్రై చేశారు కదా, సక్సెస్ అయితే అయింది. వ్యూవర్స్ మీ సలహా ఏం చెప్తారు? కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి మీరు ఏ కండిషన్ లో వచ్చారు, మీరు వచ్చిన కండిషన్ ఏమి, ఫ్రెషర్ గా వచ్చే వాళ్ళకి మా నాలెడ్జ్ ఎంత ఉంటుంది, మీ మాటలో ఒకసారి చెప్పండి బ్రదర్. నా పేరు హేర్బాబు అండి. నేను మలిసల్ నుంచి వచ్చాను. ఇక్కడికి 60 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే నాకు బేసిక్ లెవెల్లో కావాలని వచ్చాను. సార్ అయితే అడ్వాన్స్ లెవెల్లో చెప్పారు. ఫీజు ఎలా ఉంది బ్రదర్? మా ఫీజు అడ్వాన్స్ ఫీజా, బేసిక్ ఫీజా? అడ్వాన్స్ ఫీజుకి తక్కువ సార్. ఇప్పుడు ఇతర ఇన్స్టిట్యూట్ కన్నా మాకు ఇచ్చే ఫీజులో మిగిలినంత టూల్స్ తీసుకోవచ్చా మీరు? తీసుకొస్తారు, చాలా తక్కువ సార్. చెప్పండి. ఫీజు అయితే చాలా రీజనబుల్ గా ఉంది, చాలా తక్కువ తీసుకుంటున్నారు సార్. అయితే అడ్వాన్స్ లెవెల్ కోచింగ్ ఇస్తున్నారు. నేనైతే బేసిక్ గురించి వచ్చాను, అడ్వాన్స్ దాకా తీసుకెళ్లారు సార్. నాకు తగినట్టుగా అన్ని ఇక్కడ మొత్తం అందరూ కోఆపరేట్ చేశారు. సార్ అయితే స్పెషల్ కేరింగ్ తీసుకుని నా గురించి బాగా శ్రద్ధ చూపిస్తారు. ఎవరైనా నాలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్స్టిట్యూట్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ. రూమ్ కూడా సార్ ఇచ్చారు. అంటే నేను దూరం నుంచి వస్తానని చెప్పి, లాంగ్ అయిపోతుందని చెప్పేసి సారే రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎవరన్నా నాలాంటి వాళ్ళు ఉంటే రావచ్చు. ఇక్కడైతే సౌకర్యాలు అన్నీ బాగా. ఫైనల్ గా మా స్టూడెంట్ యొక్క
డీటెయిల్స్ తీసుకున్నాము. మీకు తెలిసి ఉంటుంది మేము ఏ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తామని చెప్పి. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే తను సొంతంగా చేసుకోలేకుండా ఇంకొక టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి పొద్దున్న తీసుకెళ్ళి ఈవినింగ్ వరకు అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఈవినింగ్ రావడం, షాప్లో కస్టమర్ల దగ్గర ఇబ్బంది పడడం, ఇలా ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, లేదు నేను కొత్తగా నేర్చుకోవాలని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళ కోసం అయితే మేము స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. మేమేదో పెద్ద పెద్ద మాస్టర్లని రెడీ చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు. స్ట్రగుల్ అయ్యే వాళ్ళని ఒక మార్గంలో పెట్టి వాళ్ళకి ఆదాయ మార్గం చూపించాలి. కనీసం 30-40 వేలు సంపాదించే మార్గం అయితే 100% మేము చూపించగలము. అది మా స్టూడెంట్స్ యొక్క మాటల్లోనే మీరు విన్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.